నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మమ్మ. కొంతమంది చెప్తూ ఉంటారు సార్, అష్ట కష్టాలు పడుతున్నాం, ఏం చేయాలో ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, ఏం చేయాలో తెలియట్లేదు అంటూ చెప్తూ ఉంటారు కొంతమంది. దీనికి మీ దగ్గర ఏదైనా రెమెడీ ఉందా? ఏదైనా సులువుగా చేసుకునేవి ఏవైనా రెమెడీస్ ఉంటే ఎవరైనా చేసుకుని ఆ అష్ట కష్టాల నుంచి ఎంతో కొంత విముక్తి పొందితే, కొంచెం రిలీఫ్ వస్తే మనకు అంతకన్నా కావాల్సింది. మిత్ర రవి సూర్య భాను ఖగపోష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. మీకు నేను ఎప్పుడూ చెప్పేదే, గ్రహాలకి అధిపతి సూర్యనారాయణమూర్తి. అంటే అష్ట కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్. మనం మాటతోటో చేతతోటో ప్రవర్తన ద్వారానో అవతల వ్యక్తికి ఏదైనా ఇబ్బంది చేయడం ద్వారా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కర్మ మనం ఏదైతే చేస్తామో అది 10th లై వస్తుంది. అవతల ఒక దెబ్బ కొట్టు వదిలేస్తే 10 దెబ్బలు మన మీద పడతాయి. అది ఇప్పుడే ఈ జన్మలోనే వస్తుంది, ఇమీడియట్గా వస్తుందమ్మా. ఎక్కడ దాకా ఎందుకు మరి మళ్ళీ జన్మలో వస్తుంది, అది వస్తాయి. అవి వేరే అంటే అదే కర్మల్ని బట్టి ప్రతిఫలాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక 100 రూపాయలు దానం చేశారు, దాన్ని అంటే నేను ఇక్కడ చెడుగా చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవడికో 100 రూపాయలు ఇచ్చారు, వాడు వెళ్తా బ్రాందీ షాప్లో ఓ బాటిల్ కొనుక్కుని తాగేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మిస్సెస్ అడిగింది, వాళ్ళ ఆవిడ అడిగింది, ఏంటి తాగేసి వచ్చి డబ్బులు ఎక్కడ, నీకు ఇంటికి బియ్యం తేడానికి లేవు కానీ అని. ఆడికి కోపం వచ్చి 4 కొట్టాడు. ఏ ఎదవి ఇచ్చాడు అని తిడదేవుడు. ఇక్కడ మీరు చేసింది దానం, మీ ఉద్దేశం పిల్లాన్ని కొట్టాలని ఉద్దేశం. ఆడు అడిగింది మిమ్మల్ని బియ్యానికే డబ్బులు అడిగాడు, కానీ మీరు అక్కడ చేశారు. కానీ ఆవిడేముంది, ఒక చిన్న పెయిన్ వచ్చింది ఆవిడకి, ఆవిడ దెబ్బలు తినడానికి. మీరు డొనేట్ చేసింది ఏదైతే ఉందో 100 రూపీస్ ఇచ్చేటప్పుడు తను ఇంటికి వెళ్ళాలి, తాగేసి వాళ్ళ ఆమెను కొట్టాలన్న ఇంటెన్షన్తో ఇవ్వలేదు. మీకు తెలియదు. అతను వచ్చి మిమ్మల్ని అడిగింది, ఇంట్లో బియ్యం లేదు, పిల్లలు పస్తున్నారు అని చెప్పేసి అడిగారు. కానీ అతను మనసు మారి వెళ్ళి బ్రాందీ షాప్లో తాగేసి వెళ్ళాడు. ఆ భార్యకి కోపానికి గురైంది. ఆవిడ అన్న మాటకు కోపం వచ్చి కొట్టాడు. ఇక్కడ ఆవిడ అన్నది ఏంటి, ఎవడిచ్చాడు నీకు 100 రూపాయలు, మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలియదు. కానీ ఆ కర్మ అది ఒక రకంగా పుణ్యాన్ని ఇస్తుంది, అలాగే ఆవిడ బాధకి కూడా కారణం అవుతుంది. అందుకని ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అంట. మీరు నిజంగా అడిగారు, తీసుకెళ్ళండి, ఏదైనా షాపుకి తీసుకెళ్ళి బియ్యం కొని ఇవ్వాలి. అసలు అలాంటి వాళ్ళు అంటే మనిషిని చూస్తే తెలిసిపోద్ది వీళ్ళు తాగుతారా, జెన్యూనా కాదా అనేది. అవి కూడా అంటే కర్మలే. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగారు ఇంతకుముందు, ప్రారంధ కర్మలు, ఈ కర్మలు ఇక్కడే అనుభవించాలా, మళ్ళీ నెక్స్ట్ జన్మలు. కానీ ఇప్పుడు ఈ భౌతిక దేహంతో, విక్రమాదిత్య అనే ఈ భౌతిక దేహంతో నేను చేసే కర్మలు ఇంకొక ఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడు శరీరం మారిపోద్దిగా. ఇప్పుడు బాధ అనేది శరీరానిక ఆత్మకే 2 రకాలు ఉంటాయి. శారీరకంగా బాధపడేది ఒకటి ఉంటుంది, ఆత్మ ఉంటేనే కదా మళ్ళీ శరీరంలోకి వచ్చేది కదా. అంటే 2 కూడా మిళితమే. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న కర్మలు ఇక్కడే చూసేస్తాం. ఇవాళ నైట్ పడుకున్నామమ్మా, రేపు పొద్దుట లేసావు అంటే ఒక ఇన్కార్నేషన్ అయిపోయింది. నిన్న చేసిన తాలూకు ప్రతిఫలం. నిన్న ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఇవాళ ఉదయమే నువ్వు పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, కూరగాయలు తెచ్చుకోవచ్చు. అంటే నువ్వు నిన్న జనరేట్ చేసి ఒక కర్మని, ఒక ఎనర్జీ జనరేట్ అయింది, ఒక 100 రూపాయలు వచ్చింది, ఆ 100 రూపాయలు ఇవాళ వాడు, మళ్ళీ ఇవాళ ఏదైనా చేస్తే రేపు, అంటే ఇలా వాడేస్తాం కదా. ఇక పెద్ద మొత్తంలో ఏదైనా సంపాదిస్తే కర్మ, ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తే కొన్ని రోజులు, నెలల వరకు టైం పడుతుంది. సేమ్ కర్మ కూడా, బాధ కూడా ఇంతే. చాలా సింపుల్ గా చెప్పేశారు, అర్థమయ్యేటట్టు. యాక్చువల్గా అంటే ఇప్పుడు జన్మలు మీకు అర్థమైందా? నిన్న ఒక జన్మ, ఇవాళ ఒక జన్మ, రేపు ఒక జన్మ, ఏ రోజు ఒకేలా ఉండదు. ఇక్కడ భౌతిక దేహం ఇదే, మారే ఇంకో భౌతిక దేహంలోకి వెళ్ళిన తర్వాత బాధ పెట్టడం కాదు. అంటే ఒక్కటేంటంటే ఇన్కార్నేషన్ తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది బేబీ, నాకు పలానా తల్లిదండ్రులు కావాలి, పలానా ఫ్రెండ్స్ కావాలి, సెలెక్టెడ్ పీపుల్స్. అందుకనే కూడా మనకి శాస్త్రం చెప్పుద్ది, ఎప్పుడూ కూడా అనవసరంగా పుట్టాను, అనవసరంగా కన్నాను, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, తల్లిదండ్రుల్ని నిందిస్తూ ఉంటారు. అస్సలు మాట్లాడకూడదు. నువ్వు సెలెక్ట్ చేసుకుని వచ్చావు, నీకు ఆ విషయం మర్చిపోయావు, ఇక్కడ ఉన్నటువంటి మాయలో పడి దాన్ని మర్చిపోయావు. అందుకని ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల నువ్వే నిందించుకుంటున్నావు. నువ్వు ఎవరిని నిందించలేవు. నీ తప్పు, నీ బాధకి, నీ సుఖానికి, నీ కష్టానికి నువ్వే కారణం, ఎవ్వరూ కాదు. నీ చేతుల ద్వారా నువ్వు చేసుకున్నానికి అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ మాట అనకూడదు. నా కర్మ, నా దౌర్భాగ్యం, ఇలాంటి ఆ వర్డ్స్ నిన్ను మళ్ళీ మరింతగా బలహీనం చేస్తాయి. అవి నీ ఆరాలోనే ఉంటాయి. మీకు నేను ఆరా చూపించాను కదా, ఆ బ్యాగ్లోనే. ఒకవేళ అవతల వ్యక్తిని మనం ఏదైనా తిట్టినా అది ఆరా దాటి బయటకు వెళ్ళదు. ఎందుకంటే నీ ఆరా నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చేదాన్ని ఎలా ఆపుతుందో నీ నోట్లోంచి వెళ్ళేదాన్ని కూడా అది అలాగే ఆపుద్ది. సో నెగటివ్ అంటే అక్కడే ఉంటుంది. నీ నోట్లోంచి వచ్చింది నీకే రాస్తాడు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. అందుకని ఎప్పుడూ కూడా అన్నెసరీ వర్డ్స్, అక్కర్లేని పదాలు, కొన్ని సంధ్యా సమయాల్లో ఆ పదాలను వాడొద్దు అని చెప్తారు. తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు ఎక్కడో లేరు, నీ ఆరాలో, నీ చుట్టూ ఏంజల్స్ ఉంటాయి.
ప్రకృతి శక్తులు నీ చుట్టూనే ఉంటాయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తూ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ మనకి ప్రాణిక్ హీలింగ్ యొక్క అద్భుతమైన లక్ష్యం ఏంటంటే చిల్లులు పడిపోయి పగుళ్ళు పడిపోయి ఉంటుందమ్మా. ఆ చెడు శక్తులు వాటిలోంచి లోపలికి వచ్చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తికి స్మోకింగ్ అలవాటు ఉంది, వాడు రెగ్యులర్గా స్మోక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళలోంచి ఆ స్మోక్ అనే ఒక ఆలోచన శక్తి రూపం దాల్చుకొని బయటకు వస్తుంది. అక్కడ ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళలోకి వెళ్ళి అప్పటి వరకు అతనికి అలవాటు ఉండదు, తాగాలని కోరిక ఉండడు. ఎప్పుడైతే వాడి సోలార్ ఫ్లెక్సస్లోకి వెళ్ళిందో వీడికి ట్రిగర్ అవుతుంటుంది, సిగరెట్ తాగితే ఎలా ఉంటుందో చూడాలి అనిపిస్తుంది. ఇది నిజం అమ్మ, వాస్తవం. అక్కడ మన చక్రాల్లో వెబ్స్ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి, పెటల్స్ ఉంటాయిగా చుట్టూ, ఇక్కడ వెబ్ ఉంటుంది. ఇది ఆలోచన జీవిగా వెళ్ళి దాన్ని టచ్ చేస్తుంది, లోపలికి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆ వెబ్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఫస్ట్ వెబ్ ఉంది కదా అడ్డుపంటుంది, జల్లెడలా ఉంటుంది, ఆపుద్ది. ఈ ఆలోచన ఒకటో ఎంటర్ అయింది, ఇంకొక రోజు ఇంకోటి ఎంటర్ అవుతుంది. ఇవి రెండు బలమైపోయి బొద్దింకల్లాగా కన్నం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అప్పుడు వీడు తాగడం మొదలు పెడతాడు, సరదాగా ట్రైల్ వేస్తాడు. లోపలికి వెళ్ళి ఒకటైతే అది గుడ్లు పెడద్ది, 2 అవుతాయి, 3 అవుతాయి. అంతే. మన చక్రాల్లోంచి ప్రాణిక్ హీలింగ్ అద్భుతం అని ఎందుకు అన్నానంటే, ఇలాంటి ఆలోచన జీవులను కూడా ప్రాణిక్ హీలింగ్లో బయటికి తీసి మళ్ళీ వెబ్ రిపేర్ చేసి ఆరాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకునే సౌలభ్యం ప్రాణిక్ హీలింగ్లో ఉంది. ఇది మనం మళ్ళీ హీలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవడం గురించి నేను మాట్లాడలే. ఎవరికి వాళ్ళు హీలర్లుగా తయారవ్వండి. మనం కొన్ని టెక్నిక్స్ చేయించాం, ఆరాన్ని పెంచుకోవడానికి. క్లాప్స్ కొట్టండి, ట్యాప్ చేయండి, మీ పాజిటివ్ ఆరాన్ని పెంచుకోండి, ఉప్పుతో స్నానం చేయండి, పౌర్ణమి అమావాస్యలు సముద్ర స్నానం చేయండి. ఇవన్నీ కూడా ఆరాన్ని పెంచుకోవడానికి. మీరు మళ్ళీ హీలర్స్ దగ్గరికి వెళ్ళి నా వెబ్ రిపేర్ చేయండి, నా ఆరాన్ని రిపేర్ చేయండి అని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వద్దు. సొంతంగా మీరు చేసే ప్రొనౌన్సియేషన్, సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన, అర్ఘ్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ ఆహారాన్ని పెంపొందించుకోవడానికి, స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఇక్కడ సో ఇప్పుడు మనం అష్ట కష్టాల విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో చెప్పండి. ఇక్కడ మనకి ఈ కష్టాలకి మనకి ప్రతికూల శక్తులు, ప్రతికూల గ్రహాలు కొన్ని ఉంటాయి కష్టం పెట్టేది. అంటే ప్రతి గ్రహం కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టి మన చేతికి ఫ్రూట్ ఇస్తుంది. వాటిల్లో మనకి కొంచెం ఇబ్బందికరమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతు. అలాగే తాపగ్రహాలు కాబట్టి వాళ్ళకి ఛాయాగ్రహాలు. ఇక్కడ రాహు ఆధిపత్యం ఏమో బుధుడి మీద ఉంటుంది. అంటే మనకి మిథున రాశి, వాళ్ళకి రాసులు లేవు. వాళ్ళు ఎక్కడుంటారు మీ జాతకాల్లో చూసుకోవడానికి? మిథునం రాహుది, వృశ్చికమేమో కేతుకుది. అంటే శనివత్ రాహు, కుజవత్ కేతు అంటారు. అంటే శని ఫలితాన్ని రాహు ఇవ్వగలడు, కుజుడు ఫలితాన్ని కేతు ఇవ్వగలడు. వీళ్ళకున్న స్థానాలు ఏంటంటే మిథునం రాహుకి, వృశ్చికం కేతువుకి. వీళ్ళు మాత్రం ఉన్న స్థానాలను బట్టి మనకి అంటే కేతువు చాలా ఎక్కడుంటే అక్కడ ఆ స్థానాన్ని పాడు చేస్తాడు. ధనస్థానంలో ఉంటే ధనం, కుటుంబాన్ని పాడు చేస్తాడు. అలాగే సప్తమంలో ఉంటే కళత్రాన్ని పాడు చేస్తాడు. ధనంలో ఉంటే ధనాన్ని పాడు చేస్తాడు. ఈయన కేతు పని అంతే. రాహు ఎక్కడుంటే అక్కడ దాని మీద వ్యామోహాన్ని పెంచేస్తూ ఉంటాడు. కుటుంబంలో ఉంటే కుటుంబం మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది, ధనం మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అదే 7th హౌస్లో ఉంటే పెళ్లి త్వరగా చేసుకోవాలని, భార్యతో అంటే ఆ వైవాహిక జీవితాన్ని అనుభవాన్ని ఎక్కువ పొందాలని, ఎక్కువ దేన్నైనా ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆయన ఇవ్వడం కూడా అలాగే ఇస్తాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ధనస్థానంలో ఉన్నాడు, బ్లాక్ మనీ ఇస్తాడు. ఇప్పుడున్న బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరికీ కూడా రాహు ఎక్కడో ధనస్థానంలో కానీ లాభస్థానంలో కానీ అధికంగా వచ్చపట్టేసి ఉంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. అది రాహు ఇస్తాడు. ఇప్పుడు ఈ కష్టాలకు కూడా కారకుడు రాహువే. మరి యాక్చువల్గా వీళ్ళు ఇంత కష్టపడుతుంటే పాపం శనిగ్రహానికి మాత్రం పిచ్చి పిచ్చి మాటలు అనేసి ఆయన తిడుతూ ఉంటారు కదా. అంటే మనకి ఎక్కడో అంటే నేనే అంటాను శని దరిద్రం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. మనమే మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా పక్కవాడికి తెలియదు ఏమి. నేను చెప్పాను కాబట్టి నేను కొంచెం మంచి స్టేజ్లో ఉన్నాను అనుకోండి, నేను చెప్పింది కరెక్ట్, దానివల్ల దాన్ని ఫాలో అయిపోయి ఆ పదాలు వచ్చినాయి. కానీ భయపడిపోతుంటారు. అసలు శని చాలా మంచోడమ్మా. అంటే మనకి దాని విలువ తెలియచేస్తాడు. మీకు ఏదైనా ఫ్రూట్ ఇవ్వాలంటే దాని విలువ తెలిస్తే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. విలువ తెలియనప్పుడు దాన్ని మనం చాలా చులకనగా చూసి కొరికి పాడేటవి చేస్తాం. కాబట్టి ఆయన ప్రతిదీ రుచి చూపించి దాని విలువ తెలియచెప్పేస్తాడు. అంతే, శని దుర్మార్గుడు కాదు. లెక్కల మాస్టర్ ఆయన వస్తే భయపడద్దు అని చాలా మంది ఇప్పుడైతే చెప్తున్నారు. 100% అమ్మ. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఈ రాహు గురించి రాహుకేతువులు బాలేని స్థితిలో గ్రహ చార్ట్లు లేకపోతే తెలియదు మీకు ఎవరికి, కష్టాలు బాగా ఎక్కువైపోయింది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ రాహుని కేతువుని కంట్రోల్ పెట్టడానికి దుర్గాదేవిది అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్ర రాజ్యాన్ని 21 రోజు ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో అర్చన చేసి పారాయణం చేసి అమ్మవారికి సాంబ్రాణి ధూపం చాలా ఇష్టం. కంపల్సరీ సాంబ్రాణి ధూపం వేయాలి ఉదయం సాయంత్రం. 21 రోజు పూర్తయిన తర్వాత యథాశక్తి
ముత్తైదువులు పిలిచి, అంటే ఇక్కడ రాహు ఆధిపత్యం శని ఆధిపత్యం లేబర్ మీద ఉంటుందమ్మా. అంటే ఈ పాచి పని చేసేవాళ్ళు, జిహెచ్ఎంసి మున్సిపాలిటీ వాళ్ళు, మరుగుదొడ్లు కడిగే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మీద వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని సంతృప్తి దేనికి ఎవరు సంతృప్తి పడరు, వాళ్ళని కొంచెం సత్కరించడం ద్వారా జాకెట్ ముక్క కానీ, యథాశక్తి చీరలు పెట్టగలిగితే చీరలు కానీ, మీ ఇష్టం. అది 1, 2, 3. ఇప్పుడు నేనైతే అప్పుడు నా లెక్క ప్రకారం నేను చేసి ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ లక్ష్మీ కవచం కానీ ఈ దుర్గా సూక్తం కానీ నేను చేసి జనవరిలో అంటే చేసింది చెప్పకూడదు అంటారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్న గొప్ప కోసం చెప్పట్లేదు, ఇది మీరు కూడా ఆచరిస్తారు అని చెప్తున్నాను. నేను జిహెచ్ఎంసి మున్సిపల్ మా ఊర్లో అనపర్తి గ్రామంలో పంచాయతీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ సత్కరించాను, వాళ్ళందరికీ చేశాను. ఇది అంటే 10 మందికి మంచి జరుగుద్ది, అంటే ఎలా జరుగుద్ది ఏంటో తెలియదు కదా, తెలుసుకోవడం కోసం చేశాను. పెద్ద కష్టాలు ఏం కాదు, బాగుంది, నాకు ఆ సాటిస్ఫాక్షన్. రాహు యొక్క ప్రభావం. రాహు ఏం చేస్తుంటాడు అంటే అమ్మ, ఉన్న స్థానం నుంచి స్థానం మార్చేస్తుంటాడు. మీరు ఒక ఊర్లో పుట్టారు, మీకు రాహు మార్గం స్టార్ట్ అయింది, మిమ్మల్ని అక్కడ ఉంచాడు, ఇంకో చోట మారుస్తాడు, కుటుంబానికి దూరం చేస్తాడు, ఉన్న స్థానం మారుస్తాడు. ఒకవేళ ఊర్లోనే ఉంటే ఇంకో ఇంటికి మారుస్తాడు. ఇలాంటివి చేస్తుంటాడు. వాళ్ళకి అద్భుతమైనటువంటి మంత్రరాజ్యం ఏంటంటే దుర్గా స్తోత్రం. అది ఒక 2-3 లైన్లు నేను చదివి వినిపిస్తాను, మనం డిస్క్రిప్షన్లో మనం వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ పీడిఎఫ్ రూపంలో కూడా ఇద్దాము, లేకపోతే అసలు డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. మీరు నాకు పంపిస్తే నేను పంపిస్తాను, డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. సో ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి విందాము. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నీతః ప్రణత స్మృతాం. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇంద్రియాణాం అధిష్టాత్రి భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్మై వ్యాప్యై దేవ్యై నమో నమః. చితిరూపేణ వ్యాకృష్ణ మేత స్వాప్త దిశా జగత్. నమస్తస్యై 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 నమో నమః. చితిరూపేణ యాకృష్ణ మేత్వ ద్వాప్త దిశా జగత్. నమస్తస్యై 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 నమో నమః. చితిరూపేణ యాకృష్ణ మేత్వ స్వాప్త స్థితా జగత్. నమస్తస్యై 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 నమో నమః. వండర్ఫుల్ సార్. ఓం దుమ్ దుర్గాయ నమః. ఇది దుర్గా శ్లోకం అమ్మ. ఇది బయట మనకి గూగుల్లో కానీ దొరకదండి? దొరకదమ్మా. ఇది గురువుగారు ఇచ్చిన పుస్తకంలో, నాకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నది. ఇది గురువుగారి వరప్రసాదం. ఇది నమ్మకంతో, విశ్వాసంతో, నమ్మకం చాలా ముఖ్యమమ్మా. ఇది పనిచేస్తుందా అనే అనుమానంతో మాత్రం, ఎందుకంటే ఇది దుర్గా అమ్మవారు, అంటే దుర్గతి నాశిని.
ఎలాంటి దుర్గతనైనా సరే నాశనం చేస్తుంది. అనుమానించొద్దు. అంటే కొంతమంది దేవతలు ఉంటారు, వాళ్ళు కొంచెం శాంతమూర్తులా ఉంటారు, అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది. దయచేసి నమ్మకంతో చేయండి, నమ్మకం లేకపోతే మానేయండి, అంతేగాని అనుమానంతో మాత్రం చెయ్యొద్దు. చెయ్యండి, 21 రోజు చేయండి, ఉదయం సాయంత్రం 2 సంధ్యలు చేయండి. అలాగే మనం ఇంతకు ముందు చెప్పినట్టు లక్ష్మీ కవచం ఒకసారి, అంటే లక్ష్మీ కవచం చేసి మళ్ళీ ఇది చేసి అది చేసి చాలా చేయాలని అనుమానం వస్తుంది. సంధ్యావందనం అయితే కంపల్సరీ. సంధ్యావందనం చేస్తేనే మనకి ఏ దేవతార్చన చేయడానికైనా అర్హత వస్తుంది. సంధ్యావందనం చేసిన తర్వాత లక్ష్మీ సూక్తం, మన లక్ష్మీ కవచం ఒక్కసారి చదువుకుని ఈ సూక్తాన్ని 9 టైమ్స్ పొద్దున్న 9 టైమ్స్, సాయంత్రం 9 టైమ్స్ యథాశక్తి మీ ఇష్టం. మీకు బాగుంది, ఇంకా బాగా చేయాలనిపించింది, మనస్సుకు అనిపించాలి, ఏదో మొక్కుబడిగా కట్టేసినట్టు కాదు. ఆత్మ సంతృప్తిత. నాకు లక్ష్మీ కవచం చదివిన తర్వాత భీమవరం నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, నాకు మనస్సు ప్రశాంతంగా ఉంది గురుగారు. మానసిక ప్రశాంతత వస్తుంది ఫస్ట్ మీకు. అంటే జనరల్గా ఎన్ని రోజులకు పనిచేస్తుందని అడుగుతారు కదా ఏదైనా సరే. మనం చేసేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే మీకు దాహం వేస్తుంది కదా, మంచిలు తాగుతారు కదా, దాహం వెంటనే తీరుతుందా, 2-3 రోజులు పడుతుంది? వెంటనే తీరుతుంది. ఇది కూడా అంతే. మీరు నిష్టగా నమ్మకంతో చేస్తే మీరు చదవటం మొదలుపెట్టినప్పటి నుంచి చదవటం పూర్తయ్యే లోపు అది పనిచేయటం మొదలు పెట్టేస్తుంది. 100%. రైట్. సో అలాగే పూజా విధానం ఏంటండి? ఏమైనా ప్రత్యేకమైన పూజ అంటే మనం నైవేద్యాలు కూడా నైవేద్యం అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లక్ష్మీదేవికి పులిహోర పెట్టకూడదమ్మా, పులుపు తగలకూడదు. లక్ష్మీదేవికి కవచం చేసినప్పుడు పులుపు పెట్టకండి, ఆవిడకి పరమాన్నం ఇష్టం. అలాగే ఈవిడికి పులిహోర ఆవాలు బాగా వేసి ఇంగువ బాగా వేసి చేస్తే చాలా ఇష్టం. ఆ ప్రసాదం నైవేద్యంగా అమ్మవారికి పెట్టి అది మీరు తీసుకోవడం ద్వారా రాహు శాంతి జరుగుద్ది. మీరు చూడండి, నైరుతి రాహుస్థానం. నైరుతి మనకి పడక గదులు ఉంటాయి. నైరుతి పడక గదుల్లో ఎల్లో రంగు కర్టెన్స్, ఎల్లో రంగు చైర్స్ అక్కడ ఉండేదాన్ని ఎల్లోతో నింపండి, లేదా పసుపు రంగు బల్బు పెట్టి ఎప్పుడు వెలుగుతూ ఉండేలో చూడండి. ఆ బెడ్రూమ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే రాహుకి పసుపు అంటే ఇష్టం. అలాగే గురుడికి పసుపు అంటే ఇష్టం. అంటే గురుడు ఒక్కడే రాహుని కంట్రోల్ చేయగలుగుతాడు. మనకి చూడండి, రాహు గురుడు కలిసి ఉంటే గురు చండాల యోగం అంటారు. అక్కడ మనం అంటే గురుడికి బలం పెంచాలి. అలాగే ఎల్లోతో రాహు శాంతి జరుగుద్ది. పులిహోర, మీకు ఇంకో విషయం తెలుసా, పులిహోర తింటే డయాబెటిక్ షుగర్ వ్యాధి కూడా తగ్గుద్ది. మనకి అందుకని అంటే పసుపు ఎక్కువ వాడండి అంటే మీరు పాలలోను నీళ్ళలో కలుపుకు తీసుకుంటారు, అలా కాదు. పులిహోర తినండి ప్రతిరోజు, మీకు చాలా అనారోగ్య సమస్యలు. పసుపు యాంటీబయాటిక్ కదా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది. అలాగే ఆవాలు ఎలిమినేషన్, బాడీలో వ్యర్థాలు ఉంటే బయటికి గెంటేస్తాయి. అందుకని ఆ మిక్స్, ఇప్పుడు అందులో ఆవాలు ఎందుకు వేయాలి ఈ పులిహోరలో? మీకు చాలా రకాలు ఉన్నాయి, అన్నీ అవే ఎందుకు వేయాలి? అలాగే మిరియాలు వేసుకుని, అంటే మీరు పచ్చిమిర్చి తగ్గించండి పులిహోరలో, అమ్మవారికి ఇచ్చినప్పుడు పచ్చిమిర్చి తగ్గి మిరియాలు వేయండి. అక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆవాహన అవుతాడు. అలాగే ఆవాలు, మిరియాలు, ఇంగువ, పసుపు, ఎక్కువ పసుపు వేసి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అనేది మీ ఇష్టం. అమ్మవారికి మీరు అంటే 21 రోజులు ఇవే చేయాలి, మీ ఓపిక. అంటే ఇక్కడ కంపల్సరీ కాదు, నైవేద్యం అనేది కంపల్సరీ కాదు. ఏదో ఒకటి పెట్టండి, ఒక్కరోజు అయితే కంపల్సరీ పెట్టండి. అది శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ ఇష్టం, మీ ఓపిక. ఇక్కడ అమ్మవారు నాకు పులిహోర పెడితేనే నేను ప్రసన్నం అవుతాను, మీ కష్టాలు తీరుస్తాను అనదు. అమ్మవారు కదా, అమ్మ తల్లి మనసు. మీరు ఇది మీ కష్టం ఆర్తితో బాధతో చెప్పండి, అనుగ్రహిస్తుంది. అలాగే ఉపవాసాలు ఉండాలా అనే డౌట్ కూడా వస్తుంది, ఏమైనా ఉండాల్సి ఉంటుంది? అంటే జనరల్గా సూర్యాస్తమయం తర్వాత తినకూడదు ఎప్పుడూ కూడా, ఈ పూజతో సంబంధం లేదు, ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. అల్పాహారం ఎందుకు చేస్తాము అంటే, ఉపవాసం ఎందుకు అంటాం అంటే, ఉపవసించడం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, పస్తుండడం కాదు. మనసు దైవం మీద లగ్నం అవ్వాలి. మీరు ఉపవసించడం వల్ల 24 గంటలు మనం దైవారాధనలో ఉంటాం కాబట్టి అలా చెప్పారు. తింటే నిద్ర వస్తుంది కాబట్టి వద్దు అన్నారు, అంతే. అది ఏం తినాలి, ఎలా తినాలని మీ మనస్సు చెప్పుద్ది. నేను మనస్సు మీదే ఆధారపడండి తప్ప శాస్త్రం లేకపోతే నాలాంటి గురువులు చెప్పేదో నాలాంటి వాళ్ళు చెప్పే మాటలు కాదు. మీ మనస్సుకి ఇది నిజము, ఇది ఇలా చెయ్యాలి, అదే చేయండి. రైట్ సార్. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. రైట్ సార్. సో చేసిన వాళ్ళు వాళ్ళ కమెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తే బాగుంటుంది. సో ఆ విధంగా మనం కూడా ఆశిద్దాం. అండ్ ఎవరైతే ఈ అష్ట కష్టాల నుంచి బాధపడుతున్నారో సత్వరమే వాళ్ళకి మంచి జరిగి కొంచెం ఆనందం వాళ్ళ ఇంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతదేశం మొత్తం కూడా ఆనందంతో, సౌభాగ్యంతో, ఆర్థికంతో, ఇంతకుముందు మనం ఏదైతే మనకు ముందు భారతదేశం ఉందో రత్నగర్భ సంపదలు అన్నిటితో పరిపూర్ణంగా ఉండడానికే ఇవన్నీ. అంటే చాలామంది నేను కామెంట్లో చదివా, ఇంతటి కోట్లు సంపాదించే మంత్రాలు ఉన్నప్పుడు మీరే భారతదేశం అప్పు తీర్చండి. ఒక వ్యక్తి
సంపన్నుడు అయితే వ్యవస్థ సంపన్నంగా తయారవుద్ది. వ్యవస్థ సంపన్నంగా ఆఫ్టర్ ఆల్ భారతదేశం ఎంతసేపు అమ్మా, ఇది అందరూ చేయండి. ఇప్పుడు నేను ఈ బంగారం కురుస్తుందని మనం మాట్లాడలే, మీ కష్టాలు తీరడానికి మీకు ఉపయోగపడింది. మీరు దేని మీద ఆధారపడక్కర్లేదుగా. అయినా ఎవరికి ఎంత కావాలో అంత వస్తుంది, అంతకు మించి వచ్చేస్తుంది అని అంటే అది అభూత కల్పన అవుతుంది. ఎక్కడి నుంచి కురవదు, సంపాదించాలనే తపన మీలో పెరుగుద్ది, సంపాదించే మార్గాలు మారతాయి. ఎక్కడో విదేశాల్లో కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల లక్షల కోట్లు యూనివర్స్లో ఉన్నాయమ్మా. కొంతమంది అంటే ఇప్పుడు మనకి టాటా బిర్లాలు వీళ్ళు అన్నారు కదా, వీళ్ళ సంపదలు ఉన్నాయి, వాళ్ళన్నా రోజు తినేస్తుంటారు, వాళ్ళు ఎక్కడో దాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళ సంపద అకౌంట్స్లో కనిపిస్తుంది, అది అక్కడ ఉంది కదా. నువ్వు కష్టపడితే ఆ టాటా బిర్లాల దగ్గర నుంచి శాలరీ రూపంలోనూ ఇంకో రూపంలోనూ నీ దగ్గరికి వస్తుంది. అక్కడ బ్యాంకులో ఉన్నది నీ బ్యాంకులోకి వస్తుంది. ఏమి అద్భుతాలు జరిగిపోయి మాయమైపోయి రాత్రి కాదు. నీలో కష్టపడాలనే తపన పెరుగుద్ది, సంపాదించుకోవాలనే ఆలోచన వస్తుంది, దానికి మార్గాలు సుగమం అవుతాయి. నువ్వు సంపన్నుడు అవుతావు. నువ్వు సంపన్నుడు అయితే 10 మందికి సంపన్నులు చేసే శక్తి నీకు వస్తుంది. 10 మంది ఆ వ్యవస్థ మారితే సొసైటీ మొత్తం మారితే దేశం మారడం పెద్ద కష్టం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.